ఆయనది రాప్తాడు, ఈయనది ధర్మవరం. ఓడినప్పటి నుంచి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ తో న్యూస్ హెడ్లైన్ గా మారుతున్నారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే రచ్చకెక్కి రాద్ధాంతం చేస్తుండడం చర్చకు దారి తీస్తోంది. ఓవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీతో బస్తీమే సవాలంటూనే ఇటు ధర్మవరంలో ఆఫీస్ పెడతానంటూ చిచ్చు రాజేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఫోకస్ సడన్ గా పక్క నియోజకవర్గంపై ఎందుకు పడ్డట్లు? ఆ సీనియర్ వైసీపీ నేత ఆ యువనేత టార్గెట్ గా ధర్మవరంలో పావులు కదుపుతున్నారా? తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డి. ధర్మవరంలో రాప్తాడు రాజకీయం. ధర్మవరంలో వైసీపీ ఆఫీస్ పెడతానన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. తన నియోజకవర్గానికి ధర్మవరం దగ్గరవుతుందని లెక్కలు. కేతిరెడ్డి తోపుదుర్తి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కన్ను ధర్మవరం నియోజకవర్గంపై పడిందా? పరిటాల శ్రీరాముపై తోపుదుర్తి స్వరం పెంచుతున్నది అందుకేనా? రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొత్త వివాదానికి తెరతీశారు. ఓవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీతో అమీతుమీ అంటూ రచ్చకెక్కుతున్న ప్రకాష్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా ఓ స్టేట్మెంట్ ఇచ్చి వైసీపీలోనే చర్చకు దారితీశారు. రాప్తాడు వైసీపీ ఆఫీస్ ను ధర్మవరంలో పెడతాను అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్ పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఆఫీస్ పెట్టడం ఎందుకు, ఫోన్ ఎత్తి సమాధానం చెప్తే సరిపోతుంది కదా అంటూ సెటైర్ వేశారు. అంతేకాదు, ముందుగా రాప్తాడులో పార్టీ ఆఫీస్ పెట్టుకోమంటూ కేతిరెడ్డి గట్టిగానే సమాధానమిచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ప్రకాష్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి మధ్య 2019 నుంచి కోల్డ్ వార్ నడుస్తోందట. అప్పట్లో మంత్రి పదవి విషయంలో ఇద్దరి మధ్య కాస్త డిఫరెన్సెస్ వచ్చాయట. అప్పట్లో జిల్లాలో కురుమ సామాజిక వర్గానికి మంత్రి పదవి రావడానికి, రెడ్డి సామాజిక వర్గానికి అమాత్య యోగం దక్కకపోవడానికి కేతిరెడ్డే కారణమని తోపుదుర్తి కినుక వహించారట. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ నడుస్తోందట. అదీ కాక ధర్మవరం వైసీపీ టికెట్ ను గోరంట్ల మాధవ్ కు ఇప్పించాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాస్త గట్టిగానే ట్రై చేశారట. ఈ ఇష్యూతో కేతిరెడ్డి ప్రకాష్ రెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగిందట. గోరంట్ల మాధవ్ అనే ఆయుధాన్ని కేతిరెడ్డి తిరిగి ప్రకాష్ రెడ్డి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అనంతపురం వైసీపీలో టాక్ వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ ను రాప్తాడు వైపు దృష్టి పెట్టేలా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెనకుండి ప్రోత్సహిస్తున్నారని ప్రకాష్ రెడ్డి లోపల ఫీల్ అవుతున్నారట. దీంతో కేతిరెడ్డిని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ఒక మార్గాన్ని ఎంచుకున్నారట. అందులోనూ ఇటీవల రాప్తాడు వైసీపీలో అసమ్మతి స్వరం పెరిగిపోవడంతో దాన్ని తగ్గించుకునేందుకు ధర్మవరంలో ఆఫీస్ పెడతాను అంటూ ఓ అస్త్రాన్ని బయటకు తీశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని 3 మండలాలు అనంతపురం జిల్లా కేంద్రంకు దగ్గరగా, మరో 3 మండలాలు ధర్మవరం రెవెన్యూ డివిజన్ కు దగ్గరగా ఉంటాయి. దీంతో ఆ 3 మండలాల కోసం ధర్మవరంలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేసి ఆ 3 మండలాల మీటింగులు ధర్మవరంలో పెడతాను అనేది ప్రకాష్ రెడ్డి థియరీ. అందుకు కేతిరెడ్డి ఎంతవరకు ఒప్పుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక నాయకుని పార్టీ ఆఫీస్ మరొక పాపులర్ లీడర్ నియోజకవర్గంలో పెట్టడం అంటే ఎవరైనా ఒప్పుకోరు. అయితే ప్రకాష్ రెడ్డి కామెంట్స్ పై స్పందించిన కేతిరెడ్డి తోపుదుర్తికి ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తనకు తెలియదన్నారు. మొదట రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ పెట్టుకోమని అంటూ పరోక్షంగా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కేతిరెడ్డి. అయితే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కన్ను ధర్మవరంపై పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ధర్మవరంపై కాస్త ఫోకస్ పెంచారట. మంత్రి సత్యకుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాముపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదంతా ఎందుకా అని ఆరా తీస్తే ధర్మవరం పాలిటిక్స్ పై తోపుదుర్తి ఆసక్తి చూపిస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రాప్తాడు వైసీపీ ఆఫీస్ ను ధర్మవరంలో పెట్టి నెమ్మదిగా పావులు కదపాలని ప్లాన్ చేశారట. కేతిరెడ్డి రియాక్షన్ తో అది కాస్త బూమరాంగ్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటున్నారు.